ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. వెజ్ నాన్ వెజ్ ఫుడ్ తినే ప్రతి ఒక్కరికి ఈరోజు న్యాయం చేయబోతున్నాడు. మొదలెట్టు. కరెక్ట్ మేడం. కొంచెం ఆయిల్ వేడెక్కిందా? ఎక్కింది. బాగా రాకులు బాగా రాకు. ఒక 2, ఒకటి బే లీఫ్ వేసుకుంటున్నాం మనం, ఒకటి నాకు. ఆస్తి పత్రాలు పంచినట్టు బిర్యానీ ఆకు పంచుతున్నాడు కాంతం. కరెక్ట్ మేడం. కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అప్పుడు వెల్లుల్లి, కొద్దిగా గార్లిక్. ఓకే. ఓ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయట్లేదా మనం ఇందులో? లేదు, అల్లం సపరేట్ మేడం. దీంట్లో వెల్లుల్లి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ సపరేట్ వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మన అల్లం సపరేట్ పేస్ట్ వేసుకుంటాం. ఆ వెల్లుల్లి ఎందుకు వేసుకుంటున్నాం అని అంటే తినేటప్పుడు మనకి చిన్నగా అట్లా వెల్లుల్లి ఎక్కడెక్కడ తగిలి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఆ గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటది, అందుకే గార్లిక్ వేసుకుంటున్నాం. అండ్ మనం మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి పాలక్ పన్నీర్ తింటున్నప్పుడు గార్లిక్ వస్తుంటది, మీరు గమనిస్తే గనక. నెక్స్ట్ ఇప్పుడు అది అల్లం పేస్ట్ మేడం. కొన్ని పచ్చిమిర్చి చేసుకున్నాం ఇప్పుడు, అంటే ఒక 4-5 అడ్డం కట్ చేసుకున్నాం. టమాటో ప్యూరీ 1 కప్పు. ఓకే. సో పచ్చిమిర్చి వేసుకున్నాము, వేసుకున్న తర్వాత కొద్దిగా టమాటో ప్యూరీ వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకొని చిటికెడు. ఒక 2 మినిట్స్ మంచిగా మాగాలి. కొంచెం లైట్ గా ఆయిల్ కుక్ అంటారు కదా, లైట్ గా బాయిల్ అయితే అది అంటే టమాటో ప్యూరీ పచ్చి వాసన పోవాలి కాబట్టి కాసేపు వేగనివ్వాలి. 2 మినిట్స్ లో ఒక చిన్నది మిక్సీ పట్టుకున్నది అది పట్టుకుంటాను మేడం. దీంట్లోని ఆల్రెడీ ఉడకబెట్టిన పాలకూర, దీంట్లో మన పచ్చిమిర్చి చేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఓకే. ఒక 4 పచ్చిమిర్చి చేసుకున్నా. పాలకూర ఎన్ని బంచెస్ తీసుకున్నావు పాలకూర? చిన్న కట్టలు 5 కట్టలు తీసుకున్నా మేడం. పచ్చిమిర్చి చేసుకుని ఒక 4 పచ్చిమిర్చి చేసుకొని బాయిల్ చేసుకున్నా. సో అంత పాలకూర ఉడికిన తర్వాత ఆకుకూర ఉడికిన తర్వాత తక్కువనే అవుతుంది కాబట్టి ఇందులో కారం పొడి వేసుకోమైతే. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అది కొంచెం కారం ఉంటుంది. ఇంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం, ఇది కొంచెం లైట్ గా కొంచెం కారం యాడ్ చేసుకో. ఓకే. సో కొద్దిగా చూసుకొని మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు హ్యాపీగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం. వావ్. ఇప్పుడు దీన్ని మనం దాంట్లో వేసుకోవాలి. ఓకే. డైరెక్ట్ వేసేసేయడమేనా? ఓకే. సో వేసేనా నేను? సో యాక్చువల్ గా ఫ్రెండ్స్ గమనిక ఏంటంటే వీడు ఆల్రెడీ నీళ్ళల్లో పచ్చిమిరపకాయలు అండ్ పాలకూరని ఉడకబెట్టుకున్నాడు. ఉడకబెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మేము మిక్సీకి వేసుకున్నాం. వేడివేడిగా తీసి మిక్సీకి వేయకండి, మిక్సీ పేలి పగిలిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక న్యూటెల్లా టిప్ చెప్తాం అనుకుంటాను. న్యూటెల్లా టిప్ ఆఫ్ ద డే ఏంటి అని అంటే పాలకూరలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. మీకు గనక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అండ్ అలాగే గ్లోయింగ్ స్కిన్ కావాలి అంటే గనక ఎర్లీ మార్నింగ్ కొన్ని ఉసిరికాయలు అండ్ అలాగే పచ్చి పాలకూరను తీసుకొని వేడి నీళ్ళలో పచ్చి పాలకూర ఆకుల్ని నానబెట్టేసి తీసేసి ఉసిరికాయ ముక్కలు పాలకూర ఆకులు తీసుకొని మిక్సీకి వేసేసుకొని పల్సగా జ్యూస్ చేసుకొని ఇలా ఒక 20 days అండ్ ఎబో తాగితే గనక మీకు చాలా మంచి గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. దాంతో పాటు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లో మనకు తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు లాస్ట్ వేసేద్దాం. పాలకూరలు ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్ది చూసి వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం మేడం. ఓకే. ఇప్పుడు ధనియా పౌడర్. ఓకే. ఇప్పుడు గరం మసాలా మేడం కొంచెం. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం పన్నీర్ వేసుకుందాం మేడం. వావ్. సో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాం. చాలా మంది ఈ మధ్య కాలంలో పన్నీర్ తో పాటు టోఫు కూడా బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు టోఫు కూడా యాజ్ ఇట్ ఇస్ గా చేసుకుంటే సేమ్. మేడం దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్నాం అనుకో మంచి ఉడుకుతాయి అన్నట్టు. కాంతం మేడం ఇందులో కలర్ వేయకుండానే మంచి కలర్ వచ్చేసిందిరా. ఫుడ్ కలర్ వేయదు మేడం, ఎప్పుడైనా నార్మల్ కలర్ తోటి మంచిగా అంటే టేస్టీ ఉంటుంది. ఫుడ్ కలర్ అయితే కొంచెం అది స్పైల్ అయిపోతుంది ఫుడ్ కూడా. అండ్ చేసేటప్పుడు పన్నీర్ వేసినాక ఎక్కువ ఇట్లా కదలపకండి, ఎందుకంటే పన్నీర్ ఇరిగిపోతుంది. కర్రీ అంటే ఒక 5 minutes కుక్ కావాలి మేడం. మూత పెట్టుకుని 5 నిమిషాలు అనుకో రెడీ అయిపోతుంది. అయితే 5 minutes మూత మూసేద్దామా మేడం? మనం మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి, అంతే రెడీ అవుతుంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది. వావ్. డిష్ అవుట్ చేసుకోవడం లేట్ మేడం మనకి. బాగుందిరా.
ఓ కొద్ది మంచిగా ఆయిల్ బయటికి వచ్చింది. డిష్ అవుట్ అయినా ఇంకా? డిష్ అవుట్ మేడం. సో డిష్ అవుట్ చేస్తే మేము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. మేడం మొత్తానికైతే పాలక్ పన్నీర్ రెడీ అయింది. సో యమ్మీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. సో పాలక్ పన్నీర్ కి కాంబినేషన్ లో గెస్ట్ దేవోభావాలో గెస్ట్ ఏం చేస్తున్నారో తెలుసుకుందాం.